హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, ఒక కరెంట్ అఫైర్ మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి. వైసీపీ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిన్నటి పొదిలి దగ్గర నుంచి ఇంతకుముందు చేసిన ఏ విజిట్ అయినా, ఇన్క్లూడింగ్ తిరుపతి, అదే రోజు పీకే వెళ్తే అతడి ముందు 50 మంది ఉంటే రొద నడుస్తూ ఉంటే ఏమిటి అని అడిగి కనుక్కున్నాడు పీకే. వైఎస్ జగన్ వచ్చాడంటే ఆహా అని నోరు మూసుకున్నాడు. అతడి సినిమా ఇమేజ్, అతడి డొక్కు పత్రికలు ఇచ్చే ఇమేజ్ని దాటి, ఒకప్పుడైతే గ్రీన్ మ్యాట్ అన్నారు, ఇప్పుడు ఏ మ్యాట్ ఉంది? ఒకప్పుడైతే డబ్బులు ఇచ్చి తెచ్చారనుకున్నారు, ఇప్పుడు ప్రతిపక్షంలో సమీపంలో ఎన్నికలు కూడా లేనప్పుడు ఎవరు పెట్టుబడి పెడతారు? పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ నీ దగ్గరికి ఇంకా పెట్టుబడి పెట్టింపించుకొని నీ దగ్గర నుంచి ఆకర్షణలు పొంది బాలినేని శ్రీనివాసరావులాగా అందరూ నీ దగ్గరికే వచ్చారు కదా. ఇక్కడ ఉన్నది ఎవరు? బీదాబిక్కి సామాన్యులు తప్ప పెత్తందారులందరూ నీ వైపుకే వస్తున్నారు కదా. అలాంటి చోట ఎవరిస్తారు డబ్బులు? మరి ఎట్లా వస్తున్నారు జనం? ఎందుకంటే అతడు వైఎస్ జగన్ సమర్థుడు, నాయకుడిగా ముఖ్యమంత్రిగాను సమర్థుడే, ప్రతిపక్ష నాయకుడిగాను సమర్థుడే. ఎందుకంటే నువ్వు ట్యాంపర్తో కనీసం 18 సీట్లు కూడా రాకుండా టెక్నికల్గా 11 అని అనిపించావు కదా. నువ్వు ఇంకా 6 చేయాలా, నువ్వు ఇంకా సూపర్ 6 చేయాలా అని ఎంత అన్నా కూడా సిగ్గు లజ్జ అన్నది ఎప్పుడో మంత్రసానే గడిగేసింది మీకు. సరే, ఆ 11 దశావతారాల తర్వాత వచ్చే 11 అవతారం కల్కి కూడా కాదు, సూపర్ కల్కే కాచుకో అని అప్పుడే చెప్పాను. సరే, ఇప్పుడు మరోసారి చెప్పాను. కాబట్టి ప్రతిపక్ష హోదా టెక్నికల్గా మీరు ఇవ్వకపోయినా ప్రజలు ప్రతిపక్ష హోదా అతనికి ఇచ్చారు. కాబట్టే ప్రకాశం గోదావరి జిల్లాల నుండి వచ్చి రైతులు వాళ్ళ గోడు చెప్పుకున్నారు. ఆ పొదిలి దగ్గర పొగాకు రైతులు వచ్చి మా బాధలు చూడండి అన్నారు. నిజానికి బాధలు తీర్చగలవు అని నిన్ను కదా అడగాలి. చంబా ముఖ్యమంత్రి అయినప్పుడు నిన్ను కదా అడగాలి, పొట్టకుండా పీకే. కానీ మిమ్మల్ని అడగల. ఎందుకంటే మీరు చెయ్యరు, మీరు చవట దద్దమ్మలు, మీకు ప్రజలు అక్కర్లేదు, మీరు ట్యాంపర్ని నమ్ముకొని ఉన్నారు. 4 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ ట్యాంపర్ చేసి గెలవగలం అనుకుంటున్నారు. మరోసారి గెలవండి, అసలు గెలవనిస్తారేమో జనం చూద్దురు. కానీ ఎన్నికలు కూడా మీరు అసలు ట్యాంపర్లతో ఈవీఎంలతో చేయగలరో లేదో చూద్దురు. కానీ ఈవీఎంలు తిరస్కరింపబడతాయి. ఎన్నికలు ఈవీఎంలతో మీరు జరపలేరు. ఇట్స్ మై ఛాలెంజ్, ఇట్స్ అవర్ ఛాలెంజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పబ్లిక్, ఆన్ బిహాఫ్ ఆఫ్ కామన్ పీపుల్. ప్రజల తరపున చేస్తున్నాను నేను ఈ హెచ్చరిక, నీకు అర్థమైందా? కాబట్టే అతడిది ప్రజాబలం, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్నా. నీది గ్రాఫిక్స్ బలం, ట్యాంపర్ బలం. యంత్రాలు ఎప్పుడైనా మొరాయిస్తాయిరా అబ్బి. అసలే నీకు ఆ డ్రామోజీ చచ్చాడు, వాడిచ్చిన ఇజనరీ అని అనుకొని కామమ్మ మొగుడంటే కామస్ అనుకున్నా అన్నట్టు నేను ఇజనరీని సంపద సృష్టిస్తా. ఏదయ్యా సంపద? వారానికి 1000 లక్షల కోట్లు అప్పుల సంపద. ఆ అప్పులైనా ఏం చేస్తున్నావు? ఈవేళ నువ్వు తల్లికి వందనం వేస్తావా? ఏది? ఇండివిజువల్గా తల్లుల ఖాతాల్లో కాదు, తల్లికి వందనం అనే నీ ప్రభుత్వ ఖాతాలో వేస్తావు. వెరిఫికేషన్ తర్వాత అప్పుడు తల్లులకు వేస్తావా? నిన్న నమ్మాలి, కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టు. నువ్వు కార్పొరేట్ ముఖ్యమంత్రివి, కార్పొరేట్ గవర్నమెంట్ నీది. ఎప్పుడో అన్నారు ఆ మాట, 2000లోనే అన్నారు ఆ మాట. ప్రజాసేవ కాదు నువ్వు చేస్తోంది, కార్పొరేట్ వ్యాపారం అని నీ ప్రభుత్వాన్ని అన్నారు ఆ మాట. ఆ కార్పొరేట్ కంపెనీలు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాయి చూడు, ఉచితం, లేదా ఇదిగో ఫలానా వస్తువు 10 రూపాయలకే, కింద చిన్న స్టార్ వేసి షరతులు వర్తిస్తాయి. జస్ట్ లైక్ దట్ యు ఆర్ డూయింగ్, దట్స్ ఆల్. ప్రతి దానికి ఇదిగో ముసలాళ్ళకి పెన్షను, అందులో కొన్ని లక్షల పెన్షన్దారులు అక్రమంగా ఉన్నారని తీసేయడాలు, ఇస్తే ఇవ్వడాలు, లేకపోతే ఏదో ఒక టెక్నికల్ ఎఫెక్ట్. ఇదిగో వైసీపీకి ఉన్నది ఏకైక పార్టీ అసెంబ్లీలో, మీ కూటమి, అది కాకపోతే ఉన్నది వైసీపీ.
దీని మీదైనా ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా టెక్నికల్ చెప్తావు చూడు, దాన్నే షరతులు వర్తిస్తాయి అంటాం. దాన్నే రెడ్ టేపిజం అంటాం. దాన్నే మేము స్పైయింగ్ అంటాం. అలాగే ఇప్పుడు తల్లికి వందనంలోనైనా నువ్వు చేయబోయేది, ఇంతకుముందు ముసలి వాళ్ళకి పెన్షన్లలోనైనా నువ్వు చేసింది రెడ్ టేపిజమే, స్పైయింగే. పైకి మాత్రం ఆ ముసలాళ్ళ కొంపలకెళ్ళి టీ కూడా కాస్తావు, వాళ్ళతో కూర్చొని టీ తాగుతావు. ఒకప్పుడు ఎప్పుడైనా అసలు పేదవాళ్ళ గుడిసెల గడప తొక్కిన మొహమేనా నీది? అసలు కార్యకర్తలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని మొహం నీది. గతం ఎప్పుడు తుడిచివేయలేవురా. ఎంత పత్రికలతో, మీ పచ్చ పత్రికలతోనో 5 పత్రికలో 10 పత్రికలో 10 ఉన్నాయట మీకు మీడియా సంస్థలు. అవునులే, మీ నంబర్ 10 వర్గమే కదా. వాటితో నువ్వెంత అరుచుకున్నా, ఇదిగో ఈ జుట్టు అన్నిసార్లు అరుచుకున్నా నీకు ఒరిగేదేమీ లేదు. అబద్ధానికి నడిచినన్ని రోజులు నడిచిన ఈ రోజులు కావు, నిజమే నడుస్తుంది. కాబట్టి వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, నువ్వు ప్రతిపక్ష నేతగానైనా ఇలాంటి పనులు చేస్తావా? అధికారంలో వైసీపీ ఉన్నప్పుడు అతడే తప్పులు చేశాడని మీరు ఇప్పుడు అంటున్నారో, అవి ఆ రోజే ఎదుర్కోవాల్సింది కదా. ఇప్పుడు జగన్ మిమ్మల్ని ఎదుర్కొంటున్నట్టు. ఆ రోజు అస్సలు అమరావతిలో కూడా లేవు. నీ భ్రమరావతిని, నీ కమరావతిని వదిలేసి పరిగెత్తి హైదరాబాద్ వెళ్ళిపోయి బతికావు. ఇప్పుడు సెలవులు వస్తే హైదరాబాద్ పోతావు. జనాల్ని ముంచడానికి, భావితరాలకి ఆహారం కరువు చేయడానికి నువ్వు అమరావతి తీసుకున్నావు. లేకపోతే 30,000 ఎకరాలు ఏం చేసుకోను? బొందలు పెట్టడానికా? ఏం చేస్తారా పండే భూమిని తీసుకొని? కాబట్టి నువ్వు ముఖ్యమంత్రిగాను ఫెయిల్డే, ప్రతిపక్ష నేతగాను ఫెయిల్డే, అసలు మనిషిగానే ఫెయిల్డ్ నువ్వు. అదే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగాను సక్సెసే, ప్రతిపక్ష నేతగా నేటి కరెంట్ అఫైర్స్తో సహా సాక్షిగా లక్షలాది జనం ఉర్రు తలుగుతూ అతన్ని నాయకుడిగా ఆదరిస్తున్న సంఘటనల సాక్షిగా హీ సక్సెస్ఫుల్. నిజానికి నీ పోటీ ఇతడి తండ్రితో, ఆ తండ్రి కొడుకుతో పోటీ పడి కూడా నువ్వు ఓడిపోయావు. ఇంకా నీ కొడుకు ఎక్కడుంటాడు? గొంగళి పురుగు, మంగళగిరి మందలదిరి మాలోకం. బుద్ధి మందం, నాలుక అంతకంటే మందం. చెక్ యువర్ సెల్ఫ్. హరి ఓచ్చంబ. దట్స్ ఆల్. హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం, చర్చనీయాంశం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ టు అదర్స్. ఎవరితో షేర్ చేసుకొని, చర్చించుకొని ఇందులో ఉన్న సత్యాసత్యాల్ని మీరు అవగాహన చేసుకోవాల్సిందిగా అర్థిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.